Hyderabad DRDO రిక్రూట్మెంట్ 2024 హైదరాబాద్ DRDO రిక్రూట్మెంట్ 2024. సో ఇక్కడ DRDO కంచంబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ 3rd, 4th, 5th, 6th డిసెంబర్ రోజు ఉంటుంది. ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ఎలక్ట్రికల్ డొమైన్, ఎలక్ట్రికల్ ఇంకా ఎలక్ట్రానిక్స్ డొమైన్ వారికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ 8 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ వచ్చేసి JRF01. సో కావాల్సిన అర్హత బీటెక్ ఉండాలి, బీటెక్ ఫస్ట్ క్లాస్ ఉండాలి ఇన్ డొమైన్ ఆఫ్ బీటెక్ ఎలక్ట్రికల్ లేదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇంకా వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. లేదా ఎంటెక్ విత్ ఫస్ట్ క్లాస్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఎంటెక్ ఫస్ట్ క్లాస్ లేదా బీటెక్ వచ్చేసి ఈ డొమైన్లో ఎలక్ట్రానిక్స్ డొమైన్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్ లేదా ఏరోనాటికల్ స్ట్రీమ్ ఇంకా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. బీటెక్ వచ్చేసి మెకానికల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. లేదా ఎంటెక్ వచ్చేసి ఈ డొమైన్లో ఎయిదర్ మెకానికల్ లేదా ఏరోనాటికల్ ఇంకా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ స్టైఫండ్ వచ్చేసి 37,000 per month ప్లస్ HRA ఇస్తారు. సో స్టైఫండ్ వచ్చేసి 37,000 per month ప్లస్ HRA 18% ఉంటుంది. సో JRF ఇది వచ్చేసి 2 years ఉంటుంది, తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ DRDOలో చేసిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే మీకు IITలో PhDకి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ రాసి మిమ్మల్ని కన్సిడర్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. IIT PhD లేదా NIT PhDలో ఎనీ సెంట్రల్ యూనివర్సిటీలో PhD ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు ఒకవేళ జాబ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే బ్యాకప్గా ఇలాంటి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లో జాయిన్ అయ్యి జాబ్కి ప్యారల్గా ప్రిపేర్ కావచ్చు. సో ఇది యాడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అండ్ అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 28 years అండ్ OBC కేటగిరీ వారికి +3 years రిలాక్సేషన్ ఉంది. SC/ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఫిజికల్గా అపియర్ కావాల్సి ఉంటుంది వాక్ ఇన్ ఇంటర్వ్యూ కాబట్టి. సో మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు eligible candidates may bring their duly completed application form as per the enclosed format which can be downloaded from drdo.gov.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇక్కడ క్యాండిడేట్ షుడ్ రైట్ ఇన్ బోల్డ్ లెటర్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది అప్లికేషన్. ఎన్వలప్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్ మీకు అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ టెస్టిమోనల్స్ అంటే గేట్ స్కోర్, బీటెక్ లాంగ్ మెమో, షార్ట్ మెమో, ఇంకా NBOC ఒకవేళ కాస్ట్ సర్టిఫికేట్ విత్ ఆల్ ద మెమో ఇంకా గేట్ స్కోర్ కూడా మీరు తీసుకెళ్ళి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి వ్యాలిడ్ గేట్ స్కోర్ ద్వారా యాజ్ వెల్ యాజ్ సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో గేట్ స్కోర్, వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇంకా పర్సంటేజ్ క్రైటీరియా బట్టి మిమ్మల్ని వాక్-ఇన్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 1 వేకెన్సీ అంటే ఎలక్ట్రికల్ డొమైన్, ఎలక్ట్రానిక్స్ డొమైన్ అయితే 3rd and 4th December లేదా మెకానికల్ డొమైన్ అయితే 5th and 6th December రోజు ఉంటుంది. సో ఇది అప్లికేషన్ ఫార్మేట్ అండి. వెన్యూ వచ్చేసి ఇక్కడ కంచంబాద్ హైదరాబాద్లో ఉంటుంది. DRDO టౌన్షిప్ DLOMI. సో ఇది వెన్యూ అండి. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. రిపోర్టింగ్ టైం 9 AM to 9:30 AM ఆన్ 3rd December. సో ఇది రిపోర్టింగ్ టైం. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి చాలామంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో గివ్ ఏ ట్రై, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ గివింగ్ ఏ ట్రై. గేట్ క్వాలిఫై అయితే గివ్ ఏ ట్రై. మీకు ఒకవేళ ఎంటెక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జస్ట్ గివ్ ఏ ట్రై. మీకు ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఇంకోటి మీ పక్కన ఉన్న క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారు, వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్, విచ్ ఎగ్జామ్స్ దే ఆర్ ప్రిపేరింగ్ అనే ఒక అవగాహన కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ప్యారల్గా ప్రిపేర్ అవ్వండి వేరే ఎగ్జామ్స్కి. బట్ ఇట్స్ ఏ ప్రెస్టీజియస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒకవేళ IITస్లో మీకు PhD చేశాక మీకు ఫారెన్ అవకాశాలు ఉంటాయి. పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ ఉంటుంది. తర్వాత లేదా మీరు ఫారెన్ యూనివర్సిటీస్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫెలోషిప్ ఫాలోడ్ బై ఇంకా డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా మీకు అసైన్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీస్ జాబ్స్ కూడా ఉంటాయి. సో ప్లెథర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఒకసారి జాయిన్ అయ్యి ఎంటెక్ మాస్టర్స్ వచ్చేసి IIT NITలో చేస్తే మీకు అవగాహన వస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఫారెన్ వెళ్ళడానికి ఇది వన్ ఆఫ్ ది ఎంట్రన్స్ అండ్ బ్రిడ్జ్ కూడా అనుకోవచ్చు. సో మీకు ఒకవేళ అవకాశం ఉంటే మీరు జస్ట్ గివ్ ఏ ట్రై. సో ఇది కంచన్బాగ్లో ఉంటుంది. DRDL కంచన్బాగ్. సో ఇది క్రైటీరియా అండి. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు మన ఛానల్లో చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియో మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి చెప్పండి.
లేదా వీడియో అన్న షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.